కేయులో పదవులు పంచుకుంటున్నారు. పదవులో పాకులాట పరిపాలనపై పెద్ద భారంలో మారుతుంది. అనుకూల వ్యక్తులకు పెద్ద పదవులు, పాలనాధికారులకు నచ్చితే ఒకేలా నచ్చకపోతే మరోలా. సంవత్సర కాలమే కొనసాగిస్తామని చెప్పిన మాట ఉత్తిదేనా? అధికార దుర్వినియోగానికి పాల్పడేటోళ్ళు పెద్ద పదవిలో ఉంటున్నారు. కీచకుల కోసం ప్రత్యేక పదవులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలకు ఒక పురిటిగడ్డ. తెలంగాణ రాష్ట్రంలోనే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అదే తరహాలో పేరుగాంచినటువంటి కాకతీయ యూనివర్సిటీ కూడా అదే తరహాలో పేరున్నటువంటి నేపథ్యం. ఎందరో ఉద్యమకాలను తయారు చేసినటువంటి ఆ ఉద్యమగడ్డ కేయు ఈరోజు కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు, అక్కడ పరిపాలించేటువంటి పరిపాలకులు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, అక్కడ పనిచేసేటువంటి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఉన్నటువంటి కుల ఉన్మాదం కింద పనిచేసేటువంటి నేపథ్యం ఉంది. విద్యార్థులను ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో నిర్మించాల్సిన ప్రధాన పాత్ర పోషించేటువంటి ప్రొఫెసర్లు ఇలా ఉన్నటువంటి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఇలా భయంకరమైనటువంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీ తరహాలో కాకతీయ యూనివర్సిటీని పెంచి పోషించాల్సినటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఇలా ఉన్నటువంటి పదవులు అనుభవించి ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ ఇష్టానుసారంగా నకిలీ చర్చలు చేస్తూ ఇలా కాకతీయ యూనివర్సిటీ పరువును ఇలా దిగజార్చిపోయే విధంగా చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా కొద్దిమంది ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ మీద మరి ఎప్పుడు ఎంక్వైరీ జరుగుతుందో, వాళ్ళ పైన ఎప్పుడు ఆడిట్ లెక్కలు ఇస్తారో, వాళ్ళ పైన ఎప్పుడు విచారణ జరుగుతుందో అని ఉత్కంఠంగా చూసేటువంటి అనేక మంది చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ప్రొఫెసర్ ముసుగులో వేసుకొని ఇలా మతోన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. ఇలా కులం పేరుతోనే రాజకీయం చేసేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి అనేక మంది అమ్మాయిలతోని ఆ నాటకాలు ఆడేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. ఇవాళ విద్యార్థి సంఘ లీడర్లతోని పెంచి పోషిస్తూ అవాక్కులు చెవాకులు పేల్చేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. ఇవాళ విద్యార్థుల జీవితాలకు వెలుగులు నింపాల్సినటువంటి అధ్యాపకులు ఇవాళ పక్కదారి పట్టించేటువంటి వ్యవస్థ, దౌర్భాగ్య వ్యవస్థ ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సంవత్సరం తర్వాత ఆ పదవులు ఏదైతే పదవులు అనుభవిస్తున్నారో ఆ పదవులకు ఇవాళ కొద్ది మందికే ఆ పదవులు వాళ్ళ సొంతం అయిపోయినాయి. ఇంకా కొంతమంది అయితే ఆ పదవులకు అనర్హులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం. అందుకోసమే ఇలా కేయు పదవులు పంచుకుంటున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఏ వ్యవస్థలో అయినా పదవుల కోసం పాకులడం, మాట్లాడడం, పైరవులు చేయడం ఎక్కువగా జరుగుతుండడం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకతీయ విశ్వవిద్యాలయంలో అధికార పదవుల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అధికార పదవులు దక్కించుకోవడం కోసం తీవ్రమైన రాజకీయ పౌరులతో పాటు పాలనాధికారులకు సన్నిహితంగా ఉంటున్న ముఖ్యమైన వ్యక్తులతో చెప్పించుకుంటూ అధికార పదవులు దక్కించుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ప్రస్తుత పీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్ రిజిస్టర్ ఆచార్య రామచంద్రం కేయులో అధికార పదవులను దక్కించుకున్న పాలనాధికారులను సంవత్సరం కాలం పాటు మాత్రమే కొనసాగిస్తామని రొటీన్ పద్ధతులతో మిగతా వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ విశ్వవిద్యాలయ పరిపాలన అభివృద్ధి మారుస్తామని పలు సందర్భాల్లో ఒక్కరించి చెప్పినప్పటికీ ప్రస్తుత కాకతీయ విశ్వవిద్యాలయం గత రిజిస్టర్ అక్రమంగా నియమించిన అధికార పదవులన్నీ ప్రస్తుతం కొనసాగుతున్నాయని సంవత్సరం కాలం పాటు గడిచిన పాలనా అధికారులకు కూడా రెన్యువల్ ఆర్డర్లను మంజూరు చేస్తూ పాలనా అధికారులతో భాగస్వామ్యం చేస్తున్న దానివల్ల కేవలం ఎక్కువగా అవినీతి జరుగుతుందని తెలుస్తున్నట్లుగా ఉంది. పాలన అధికారులకు నచ్చిన వ్యక్తులు ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా, ఎన్ని కీచక పనులు చేసినా పదవులకు మాత్రం డోకా లేకుండా పోతుండడం కాకతీయ విశ్వవిద్యాలయం పాలనకు ప్రశ్నార్థకాలు నెట్టివేస్తుంది. వీసీ రిజిస్ట్రార్ చుట్టూ అవినీతి అక్రమార్కులు ఈ మధ్యకాలంలో కీచకుడు ప్రతిరోజు చెక్కలు కొడుతూ పరిపాలన పనుల మీద ఫోటోలకు పోజులిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నత అధికారుల దగ్గరే మాదే నడుస్తుందంటూ తెగతే బిల్డప్లు కొడుతుండడం విద్యార్థులు జీర్ణించలేకపోతున్నారు. ప్రధానంగా కేయులో వేయబడుతున్న కమిటీల్లో అవినీతి అధికారుల పేర్లనే మార్చి ఎక్కువగా వేస్తూ మీ లెక్కలు మీరే తేల్చుకొని మూసి వేసుకుంటేనే క్రమంలో కమిటీలు వేయబడుతున్న చాలా విచారకరం. కేయు పరిపాలన పకడ్బందీగా నడిపించాలనుకుంటున్న వీసీ రిజిస్టర్ కీచకుల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయి అలాంటి కీచకులకే పెద్దపీట వేస్తున్నారని విశ్వవిద్యాలయం పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేయులో కొనసాగుతున్న పాలనాధికారులతో నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారంటూ విద్యార్థులు సూటిగా ప్రశ్నించే రోజులు తలెత్తబడుతున్నాయి. ఉన్నతాధికారులు ఇచ్చిన మాట ప్రకారం పాలనాధికారులకు మారుస్తూ పరిపాలన కొనసాగిస్తారా, అవినీతి పరులకే పెద్దపీట వేస్తారా వేచి చూడాల్సి ఉంది.
ఆటోలను ఇటోలను అటు మార్చడం తప్ప విశ్వవిద్యాలయం కొరకు ప్రయాసపడి పనిచేసే నిజాయితీ కలిగిన వ్యక్తులను మాత్రం ప్రణాళికలుగా కొనసాగించడానికి విముఖత చూపిస్తున్నారు అన్న విషయంలో గట్టుదిట్టమైన నిర్ణయాలు పాటిస్తున్న వీసీ రిజిస్టర్ పాలనాధికారులకు నిర్ణయించే విషయంలో ఎందుకు విఫలమవుతున్నారు, ఇకనైనా ఆలోచిస్తారా, పాత ధోరణి పాటిస్తారా, వేచి చూడాల్సిన అవసరం ఉందని వాళ్ళు వేడుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి నేపథ్యం.